కాలాలు మారుతూ ఉంటాయి, సమయం మారుతూ ఉంటుంది, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. సమ్టైమ్స్ యువర్ డిలే ఇన్ లైఫ్ ఇస్ నాట్ డినయల్ బై గాడ్. చాలాసార్లు డిలే వస్తే దేవుడు డినై చేశాడేమో. నో 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 నో. ప్రేమించిన తల్లిదండ్రులు బిడ్డలకి కొన్ని విషయాల్లో లేకపోతే కొన్ని వస్తువుల్లో లేకపోతే కొన్ని అవకాశాలని కొన్ని సమయాల్లో సమయం రాలేదండి, అంటే దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్ ఫర్ ఇట్. దట్ ఈస్ డిలేయింగ్ ఫర్ దెమ్ టు గ్రో. నువ్వు ఎదిగిన రోజున నీకే, ఎదిగిన తర్వాత డిలే చేయండి. యు ఆర్ నాట్ కేపబుల్ టు హ్యాండిల్ ఇట్. ద డే యు ఆర్ కేపబుల్, యు ఆర్ రెడీ ఫర్ ఇట్, ఐ విల్ గివ్ యూ. బట్ ఇఫ్ యు డోంట్ గ్రో, ఐ కాంట్ గివ్. ఈరోజు ఎంతమంది దేవుడు కూడా నీవు ఎదగాలని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, కానీ ఎదుగుతున్న మనుషులు. కానీ దేవుడి మీద కంప్లైంట్ చేస్తారు, దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు ఆలోచన చేస్తున్నాడు, దేవుడు చేయట్లేదు. మేబీ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు గ్రో. నువ్వు ఎదుగుతావని దేవుడు ఎదురు చూస్తా అంటే నువ్వు అంటున్నావు దేవుడు నాకు అవ్వట్లేదు. ఈరోజు చాలా మందికి కంగారు జీవితం. దేవా ఇప్పుడు ప్రార్థన చేశాను, ఇప్పుడు అయిపోవాలి. ప్రార్థన చేశా, వెయిట్ చేయి, దేవుడు చేస్తాడు. దేవా ఇదిగో కన్నీరు కార్చండి, ఇదిగో ఉపవాసం, ఇప్పుడే అయిపోవాలి. ఇప్పుడే అయిపోయే విషయాలు కొన్ని ఉంటాయి, కానీ కొన్ని విషయాలు ఇప్పుడే అయ్యేవి కాదు. అది విత్తనాల లోటకి పోవాలి. దానికి తగిన కాలంలో తగిన సమయంలో దేవుడు జరిగిస్తాడు. బైబిల్లో చూసేటప్పుడు తగిన సమయంలో అన్న మాట అనేక సార్లు చూస్తాం బైబిల్లో దేవుడు చెప్పినప్పుడు.